ప్రైజ్ లార్డ్. దేవనామానికి వందనాలు. ఈ పగటి వేళ ఉపవాస ప్రార్థన కూడికలో కలిసి దేవునికి గణపరిచి తీరడానికి దేవుడు మనకి ఆయుష్, ఆరోగ్యము, శక్తి, సామర్థ్యం దయచేసినందుకు దేవునికి స్తోత్రం. ఈ ఉపవాసము ద్వారా దేవుడు గొప్ప కార్యాలు రాబోయే రోజుల్లో చేసి తీరడానుకున్న భాగ్యం అనుభవించి తీరడానికి అందులో దేవుడు మనల్ని సహాయపరచున్నందుకు దేవునికి స్తోత్రం. దేవుని యొక్క సామర్థ్యము, శక్తి మనల్ని ఇంకా ఇంకా బలపరిచి నడిపించుకుని తీరునుగాక. ఈ పగటి వేళ దేవుని యొక్క సన్నిధిలో మనం ఆసక్తితో మనం కూర్చుందాం. దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు చేసి తీరడానికి మనం దేవుని యొక్క సన్నిధిలో ఆసక్తితో, భయభక్తితో, వినయముతో దేవుని యొక్క సన్నిధిలో కూర్చుందాం. ఈ పగటి వేళ దేవుడు మనతో వాక్యాంశాల ద్వారా సునిశ్చితంగా మాట్లాడే తీరుతారు. మనం సేవించిన దేవుడు మాట్లాడే దేవుడు. ఆయన మాటలకున్న ప్రత్యేకత జీవితాలను బాగు చేస్తాయి, జీవితాన్ని క్రమపరుస్తాయి. దేవుని యొక్క వాక్యం విని కూడా జీవితం బాగుపడలేని వారి చరిత్ర కూడా బైబిల్లో చాలా చోట్ల రాయబడి ఉన్నది. వాటిని కూడా ఆలకించకుండా ముందుకు బలపడి తీరడానుకున్న వాత్సల్యముతో దేవుని బిడ్డలు జీవించడానికి ప్రయత్నం చేసి తీరాలి. ఈ పగటి వేళ దేవుని యొక్క సన్నిధిలో మనం సమర్పించుకుందాం. ఈరోజు నేను చెప్పడానికి ఆసక్తి చెందే వాక్య భాగంలో ఉన్న ప్రాధాన్యత కలిగిన విషయం ఏంటిది అంటే, దేవుని యొక్క బిడ్డలు కలిసి ఉండి తీరడానుకున్న కారణం, దేవుని యొక్క బిడ్డలు ఏకమై జీవించి తీరడానుకున్న ప్రాధాన్యత ఏంటిది, వాటి గురించి ఈ పగటి వేళ దేవుని యొక్క వాక్యంలో నుంచి చెప్పడానికి కోరుతున్నాను. ఇప్పుడు కూడా చాలా మంది దేవుని యొక్క బిడ్డలకి తెలియదు ఎందుకు మనం ఒక చోట్ల సంఘముగా కూడుచేది, దానికి కారణం ఏంటి, దానికి ఉన్న ప్రాధాన్యత ఏంటిది, ఇప్పుడు కూడా చాలా మంది దేవుని యొక్క బిడ్డలకి తెలియదు. అది తెలియదు కాబట్టి దేవుని యొక్క బిడ్డలు దేవునిని వెంబడించే దాంట్లో వెనకాట్లు అయిపోయి తీరేది. అయితే దానికి ఉన్న ప్రాధాన్యత కలిగిన మాట మనం తెలుసుకు తీరాలి. సహవాసానికి బైబిల్లో చెప్పుచున్న ఒక మాట కొయినోనియా అన్న పదానికి గ్రీక్ భాషలో చెప్పబడిన ఒక మాట, కలిసి వచ్చి తీరడం, ఒకే రీతిగా గుంపు కలిగి తీరడం అన్న పదాలు చెప్పుచున్నట్టుగా మనకి కనబడుతున్నది. దీనికి ఆధార వాక్యముగా బైబిల్ సెలవిచ్చిన మాట ఎబ్రీ పత్రిక 10వ అధ్యాయం 24, 25 వచనాలు చదివినప్పుడు అక్కడ కనబడిన ఒక మాట, ప్రాధాన్యత కలిగిన ఒక మాట, సహవాసముగా కలిసి వచ్చి తీరడానికి ప్రాధాన్యత ఏంటి అని అక్కడ చెప్పబడినట్టుగా మనకి కనబడుతున్నది. అందుకే అక్కడ చెప్పబడిన విషయం ఏంటంటే, సహవాసానికి ఏముంది, సామర్థ్యం ఉంది. ఒకరొకరు కలిసి వచ్చి తీరినప్పుడు వ్యాపరించి తీరేది సామర్థ్యమే. ఒకరొకరు కలిసి వచ్చి తీరినప్పుడు వ్యాపరించి తీరేది దేవుని యొక్క శక్తి, సామర్థ్యమే. అది లేకపోవడం వలనే చాలా మంది ఏమై తీరేది, కలవడానికి, కలిసి వచ్చి తీరడానికి ఇష్టం కాకుండా ఉండే ప్రయత్నంలోకి వెళ్ళి తీరుతున్నట్టుగా. అందుకే బైబిల్లో అక్కడ ఎబ్రీ పత్రిక 10వ అధ్యాయం 24వ వచనంలో చెప్తున్న మాట, సహవాసములో ఏముంది, శక్తి ఉంది. సహవాసములో సామర్థ్యం ఉంది. సహవాసములో ఒకరొకరు కలిసినప్పుడు వారికి కలిగిన ఆ ఐక్యత ఏమై తీరేది, దేవుని యొక్క శక్తిని వ్యాపరింప చేయగలిగి తీరేది. అందుకే మొదటిగా దేవుని యొక్క సంఘముగా మనం కలవడానుకున్న కారణం ఏంటిది, సహవాసములో శక్తి ఉంది. సహవాసములో దుష్ట శక్తులు వ్యాపరించి తీరుతాయి. సహవాసములో అద్భుతాలు జరిగి తీరుతాయి. సహవాసములో ఒకరొకరి క్రియలు ఏమై తీరుతుంది, సాక్ష్యంగా మారి తీరుతుంది. అందుకే దేవుని యొక్క బిడ్డలు సహవాసములో శక్తి ఉంది అని చెప్పడానుకున్న కారణం ఏంటి తెలుసా, సహవాసములో వ్యాపరించి తీరేది దేవుని యొక్క ప్రేమ. సహవాసములో వ్యాపరించి తీరేది దేవునితో ఉన్న మంచి అనుబంధం. సహవాసములో వ్యాపరించి తీరేది మంచి క్రియలు. అందుకే ఈ పగటి వేళ దేవుని యొక్క బిడ్డలు అర్థం చేసుకు తీరాలి, సహవాసములో ఏముంది, శక్తి ఉంది. సహవాసములో శక్తి ఉందబట్టే శక్తి లేని ప్రయోగం, దాని వ్యతిరేకంగా పనిచేయడము, దానివల్ల కొందరు దేవునికి విడిచిపెట్టి తీరడానికి ప్రభావం కలిగి తీరేది. ఒకవేళ సహవాసానికి శక్తి లేకపోతే అందరూ సహవాసానికి వచ్చి తీరును. ఒకవేళ సహవాసములో దేవుని యొక్క తీవ్ర అనుబంధం లేకపోతే అందరూ వచ్చి తీరుడు. గొప్ప విషయం, సాతాను కూడా ఆరాధనకు వచ్చి తీరును. కానీ ఆయన రాలేని కారణము, అనేకులు సహవాసంలో రాలేని వారు దేవుని యొక్క శక్తిని అనుభవించలేకపోతున్నారు. అందుకే ఈ కాలంలో ఒక విషయం అర్థం చేశారు, ఎక్కడెక్కడ సంఘం కలిసిందో అక్కడక్కడ ఆత్మీక విడుదలలు జరిగి తీరినాయి, ఆత్మీక అనుబంధం ప్రారంభించి తీరినాయి, ప్రేమలో వర్ధించి తీరాలి, సహవాసములో వర్ధించుకు తీరాలి. అందుకే దేవుని యొక్క బిడ్డలు ప్రయత్నం చేసుకు తీరాలి, సహవాసంగా కలవడానుకున్న ప్రయత్నం చేసుకు తీరాలి. కలవలేకపోతే నీ శక్తిని నువ్వే పాడు చేసి తీరుతున్నావు, దేవుని ప్రేమను నువ్వే కోల్చేసి తీరుతున్నావు, దేవునితో ఉన్న అనుబంధాన్ని నువ్వే వెరగొట్టి తీరుతున్నావు. అలాగైతే సహవాసానికి రాకపోతే నీ శక్తి నీ ద్వారానే కోల్పోయి తీరేది. అందుకే ఈ పగటి వేళ దేవుని బిడ్డలు అర్థం చేసుకు తీరాలి, సహవాసానికి ఏముంది, ప్రాధాన్యత ఉంది. సహవాసానికి వ్యతిరేక పని చేసే శక్తులు ఉన్నాయి. వాటిని ఎదురించుకు తీరాలంటే సంఘం సహవాసంగా కలిసి వచ్చి తీరాలి. సంఘం దేవునితో ఏమై తీరాలి,
తీరాలి, బలపడి తీరడానికి ఉన్న మనస్థితిని చేసుకు తీరాలి. అందుకే అక్కడ రాయబడిన మాట, సంఘం ఎప్పుడెప్పుడు కలిసిందో అప్పుడప్పుడు దేవుని యొక్క సామర్థ్యం వ్యాపరించి తీరింది, అప్పుడప్పుడు దేవుని యొక్క శక్తి వ్యాపరించి తీరింది. అందుకే శక్తి లేని గుంపు కాదు సహవాసములోకి వచ్చేది, శక్తి ఉన్న గుంపు, శక్తి పొందుకున్న గుంపు, శక్తిలో ఎదుగుదల పొందిన గుంపు, పనికిరాని విధానంగా దూరం అయిపోయిన గుంపు. ఈ 4 ఒకే సంఘంలో జరుగుతుంది. అది అక్కడ చెప్పుచిన ఒక మాట, ఒకరొకరికి బలపడి తీరడానికి. సహవాసంలో నీకేముంది? బలపడి తీరడానికి ఉంది. బలపడడానికి ఉన్నది సహవాసంలో, లేకపోతే పవర్లెస్ సహవాసంలో నువ్వు ఉన్నామని అంటాం. సంఘానికి వచ్చి నీకేం దొరకట్లేదు, ఏం దొరకట్లేదు, దాని అర్థం ఆ సహవాసం నీకే ఉపకారం చేయట్లేదు అని అర్థం. సహవాసానికి ఉన్న ఒక ప్రత్యేకత ఏంటో తెలుసా? ఎప్పుడెప్పుడు సంఘం కలిసిందో దేవుని యొక్క సామర్థ్యం దిగొచ్చి తీరింది, దేవుని యొక్క వాక్యం ప్రజలను విడిపించుకు తీరింది, దేవుని యొక్క ఘనకార్యాలు జరిగే తీరినాయి. అందుకే సహవాసములో ఏముంది? సామర్థ్యం ఉంది. ఒక మామూలు మన దేశంలో జరిగిన సభలకు వెళ్ళడం, సహవాసానికి వెళ్ళడంలో తేడా ఉంది. సభల్లో నీకు ఎంటర్టైన్మెంట్ దొరికి తీరొచ్చు, కానీ సహవాసంలో నీకు ఎంటర్టైన్మెంట్ కాదు, దేవుని యొక్క శక్తితో ఉన్న అనుబంధం దొరికి తీరొచ్చు. అందుకే సహవాసంగా కలవడానికి ఉన్న కారణం ఏంటో తెలుసా? ఒకరొకరిని బలపరిచి తీరడానికి, ఒకరొకరిని ఏరియా లేవనెత్తి తీరడానికి. అలాగైతే ఆ సహవాసంలో దేవుని యొక్క సాన్నిధ్యత ఉంది కాబట్టి, దేవుని యొక్క వాక్యం మీద జల్లబడుతున్నది కాబట్టి, దేవుని యొక్క ఆత్మశక్తి వ్యాపారం చేస్తున్న తీరుతున్నది కాబట్టి, ఒకరొకరు పొందుకున్నది ఒకరొకరికి అప్పగించుకు తీరాలి. నువ్వేది సహవాసంలో పొందావు అదే ఇతరులకు ఇచ్చేది. అర్థమైతేనే దేవునికి స్తోత్రం, అర్థమైతే మౌనంగా కూర్చో, నాకేం ప్రాబ్లం లేదు. నువ్వు దేవుని సన్నిధిలో ఆరాధన చేయలేదు అనుకో, ఆరాధన చేయలేని దెయ్యం నీలోంచి వ్యాపరిస్తాయి. నువ్వు దేవుని సన్నిధిలో వచ్చి ఆరాధన చేసావు అనుకో, ఆరాధన చేసే శక్తి వ్యాపరిస్తాయి. నువ్వు ఆరాధనకు వచ్చి మొట్ట పప్పుగా కూర్చున్నావు అనుకో, మొట్ట పప్పే నీలోంచి వ్యాపరించి తీరేది. అది దాని పవర్. నువ్వు ఆరాధనకు వచ్చి వ్యాపారింపజేసే శక్తి, ఆ పవర్ ఎక్కడ వ్యాపరించి తీరు. అందుకే ఆ సహవాసానికి శక్తి ఉందని చెప్పడానికి ఉన్న కారణం, ఏది నీలో ఉంది అదే ఆ సహవాసంలో వ్యాపరించి తీరేది. అందుకే కదా బైబిల్ గ్రంథంలో మీరు చదివితే కొన్ని సహవాసాల్లో వాక్యం బోధించే దెయ్యాలు బయటకు వచ్చింది. కారణం ఏంటిది? ఆడి లోపల ఉన్నది దెయ్యమే. అందుకే ఆరాధనకి చాలా మంది రాలేని ఆడికి తెలుసు వీళ్ళు ఏముంది, దెయ్యం ఉందని తెలుసు. ఆడి దెయ్యానికి ఏమయ్యాడు? సమరూపి అయ్యాడు అన్న విషయం. అందుకే ఆరాధన కొట్టేది. హలో, అందుకే తెలుసుకు తీరాలి. ఒకరిని బలపరిచేటప్పుడు నీ లోపల ఏమున్నదో అది పక్కనున్న వాడిలోకి ఏమై తీరుతుంది? వ్యాపరించి. నీలో వెలుగు ఉంటే వెలుగు నీలో నుంచి వ్యాపరించి, నీలో చీకటి ఉంటే చీకటి నీలో నుంచి వ్యాపరించింది, నీలో మౌనం ఉంటే నీ ద్వారా వ్యాపరించేది కూడా మౌనమే. నువ్వు నిశ్శబ్దతతో కూర్చుంటే నీ ద్వారా వ్యాపరించేది కూడా నిశ్శబ్దతే. అదో అందుకే మొదటిగా నేను చెప్పొచ్చిన మాట, సహవాసములో ఏముంది? శక్తి ఉంది. ఇప్పుడు సహవాసంలో పిల్లలు అడ్డదిడ్డంగా లోపల ఆడి వ్యాపరించేది అడ్డదిడ్డమైన ఆత్మనే. అడ్డదిడ్డమైన ఆత్మతో ఆడు కూర్చుంటాడు, కేవలం చేసుకు తీరుతాడు. కానీ ఆడి లోపల ఉన్నది వ్యాఖ్యానం వచ్చేది. ఏది నీ లోపల ఉందో అదే సామర్థ్యంగా సహవాసంలో బయలుచ్చేది. అలాగైతే పలకటి వల్ల పరిశోధించుకొని నీ లోపల ఏముంది. వాక్యం ఉన్నవాడు వాక్యానికి గణపరిచి తీరుతాడు. హృదయములో సంతోషం కలిగిన వాడు హృదయ సంతోషాన్ని బయలుపరిచి తీరుతాడు. హృదయం లోపల దుఃఖం ఉన్నవాడు దుఃఖాన్ని బయలుపరిచి తీరుతాడు. హృదయం లోపల వేదన ఉన్నాడు వేదన తీరు. అలా లోపల నీదేదుందో అదే నీ సహవాసంలో ఏమై తీరేది? బయటికి వచ్చి తీరేది. అర్థం చేసుకోవాలి, ఏది బయటకు వచ్చిందో అదే అక్కడ ప్రభుత్వం చేస్తుంది. అందుకే ఆరాధనకి మన సొంత బుద్ధి మన ఆలోచన శక్తి సామర్థ్యం కాదు, బదులుగా ఎవరికి అవకాశం ఇచ్చి తీరాలి? దేవునికి అవకాశం ఇచ్చి తీరాలి, ఆత్మశక్తికి అవకాశం ఇచ్చి తీరాలి. దేవుడు పనిచేసి తీరడానికి మనం దేవునితో ఏమై ఉండి స్పందన కలిగిన వారిగా ఉండాలి. నేను దెయ్యం పట్టిన వాడిగా ఉండి ఆత్మస్పందన లేకుండా ఎక్కడ నిలబడి ఏం వాక్యం మీద తెలియనా అదే నీలో వ్యాపరించింది. అవడం కష్టం. నేను దేవుని
దేవునితో అనుబంధం లేకుండా ఇక్కడికి వచ్చి ఏం కక్కినా నీకు దొరికేది అదే. ఆ పవర్ ఎక్కడ రిలీజ్ అయ్యేది. హల్లెలూయా. మరపక్క నీ లోపల ఏముందో అదే నాకు తిరిగి దొరికి తీరేది. అందుకే ఆ హెబ్రీ పత్రిక 10:24 ఒకరొకరికి బలపరచమని చెప్పి ఇటు నుంచి పాస్టర్ గారు వాక్యం చెప్పి బలపరిచారు, అటు నుంచి జనం నోరు మూసుకొని కూర్చోవడం కాదు, దానికి తగ్గట్టుగా విడుదల జరిగి తీరాలి. ఇది నా జీవితంలో సంభవించుడు కాక, దీని ద్వారా నా జీవితం విడుదల పొందింది. రిలీజ్ చేసామనుకో గడపను విడిచిపెట్టే లోపల అదే నీలో వ్యాపారం జీవితం. నువ్వు మౌనారాధనతో నిశ్శబ్దత ఎక్కడి వెళ్ళావు అనుకో, ఇక మళ్ళా సంఘంగా కలిసేంత వరకు నీ జీవితం మౌనమే. దాని అర్థం ఏటి ఎక్కడ రిలీజ్ అయ్యిందో అదే నీ జీవితంలో నిర్ణయించి తీరి. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే దేవుని యొక్క సంఘ బిడ్డలుగా ప్రయత్నం చేసుకు తీరాలి. ఒకరొకరిలో ఉన్నది బలపరచుకు తీరాలి. దుఃఖం నీలో ఉన్నది అంటే దుఃఖం మారి ఆనందంగా మార్చుకోగలిగే అనుబంధం సహవాసంలో ఉంది. దానికి నువ్వేం చేయాలి? నువ్వు దుఃఖాక్రాంతులై చూపించడం కాదు, ఒక ఆనందం కలిగే ఒక పాట నాకు ఇవ్వండి, నా దుఃఖాన్ని నేను మర్చి తీరుతాను. ఒక ఆనందం కలిగే వాక్యపరిచయం నాకు ఇచ్చి తీరండి, నా దుఃఖాన్ని నేను విడిచిపెట్టి తీరుతా. ఒక సహవాసానికి నాకు ఇచ్చి తీరండి, నా వేదనను నేనేం చేసి తీరుతా, నీకు అప్పగించుకు తీరుతా. పవర్ ఉంది. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే సహవాసంలో ఉన్న మొదటి విషయం ఏంటో, సహవాసం దేనికో తెలుసా? సహవాసం మూలంగా దేవుని యొక్క శక్తి వ్యాపరించి తీరేది. అదే రీతిగా ఇంకో పక్క దురాత్మ శక్తి కూడా నేను వ్యాపరిస్తుంది. ఏటికి నువ్వు ప్రోత్సాహం ఎత్తావు వాటికి ప్రోత్సాహం. పాలను పెరుగు చేయాలంటే పాలల్లో ఏం కలవాలి? పెరుగు కలవాలి. ఏం నువ్వు కొలుపుతున్నావు అదే నిర్ణయిస్తుంది ఏం అవ్వాలని. హల్లెలూయా. హల్లెలూయా. రెండోదిగా చెప్పిన మాట ఏంటిది అంటే కీర్తనలు 100:4 చెప్తున్నది, సహవాసానికి రెండోదిగా ఏముండి తీరాలి? దేవునికి ఘనపరిచే విధానం ఉండి తీరాలి. దేవునికి ఆరాధన చేసే విధానం ఉండాలి. సహవాసములో నీవు కలవలేకపోతే దేవునికి ఆరాధన చేయలేవు. మళ్ళీ ఒకసారి నేను చెప్తాను, సహవాసముగా సంఘముగా నువ్వు కలిసి దేవునికి ఘనపరచలేకపోతే, ఆరాధన చేయలేకపోతే నువ్వు ఒంటరిగా ఏమి చేయలేవు. ఏమి చేయలేవు అంటే ఆరాధన చేయలేవు. అందరికి ఇప్పుడు కొన్ని దెయ్యాలు ఎక్కినాయి. ఏడు తెలుసా, నాకు చర్చి ఏమవుతుంది ఇంటికాడ నేను చేసుకో, కానీ నువ్వేం చేయలేవు. పవర్ సహవాసంలో లేక నువ్వు ఒంటరిగా ఉండి ఏం సాధించలేవు, ఏమి సాధించలేవు. అందుకే కీర్తన 100:4 చెప్పుచున్న ఒక మాట చూడండి, నీ ఆవరణములో నేనేం చేసి తీరుతా, కృతజ్ఞతా స్తుతులతో దేవుని యొక్క ఆవరణం లోపల ప్రవేశంలో. ఆరాధనకి రావాలంటే ఏంటి ఫస్ట్ ఉండాలి? నీ పెదవులు దేవునికి థ్యాంక్ యూ చెప్పేటట్టు ఉండాలి. ఇప్పుడు కూడా కొన్ని విశ్వాసాలకు తెలియదు, వచ్చేస్తా గణితలాగా లోనుకుంటారు. బాబు దేవుని దగ్గరికి వచ్చినప్పుడు సహవాసముల శక్తి నీలో ఉండి తీరితే, దేవుని ఆలయానికి వచ్చినప్పుడు కృతజ్ఞతా స్తుతులతోనే ఆవరణం లోపలకి ప్రవేశించి తీరేది. పాత నిబంధన వ్యవస్థితిలో ప్రత్యక్ష గుడారములు ప్రవేశించేటప్పుడు యాజకుడు దేవునికి స్తోత్రయాగం అర్పించుకుంటూ దేవునికి ఘనతనిప్పించుకు తీరే ఒక్కొక్క అడుగు ఏం చేసి తీరేది, వెట్టుకొని ముందుకెళ్ళి తీరేది. ఈ కాలంలో కొన్ని మోగ సంఘాలు తయారైపోయినాయి. ఏమి ఉండవు, థ్యాంక్ యూ ఉండవు. దేవునికి థ్యాంక్ యూ చెప్పొద్దు. నువ్వు థ్యాంక్ యూ చెప్పలేని పద్ధతిలో దేవుడు నీకు తీసుకెళ్ళి థ్యాంక్ యూ చెప్పించే పద్ధతిలోంచి దేవుడిని నడిపిస్తాడు. అంత శక్తి సామర్థ్యం ఎవరికి ఉంది? దేవునికి ఉంది. అందుకే కీర్తన చెప్పిన మా కీర్తన రచయిత చెప్పిన ఒక మాట, నీ ఆవరణములో అడుగు పెట్టేటప్పుడు నేనేం చేసి తీరుతా, కృతజ్ఞత చెల్లించి తీరుతా. దాని తర్వాత ఆలయం లోపల ప్రవేశించిన తర్వాత మరి కృతజ్ఞత కాదు, స్తుతులు అందించి తీరుతా. ఫస్ట్ కృతజ్ఞత, తర్వాత స్తుతులు. కొందరికి ఆరాధన ఎలా చేయాలో తెలియదు. చప్పట్లు కొడితే ఆరాధన కాదు, టక్కని చప్పట్లు కొట్టి ఏదో అది కాదు. ఆరాధనగా ఫస్ట్ వచ్చేంటో తెలుసా, పెదవులతో దేవునికి ఏం చేయాలి? థ్యాంక్ యూ చెప్పగలిగాం, కృతజ్ఞత చెప్పగలిగి తీరాలి. అని ఇప్పుడు ఈ కాలంలో దేవుని వెళ్ళక థ్యాంక్ యూ చెప్పడం చెప్పి ఎన్ని విషయాలు థ్యాంక్ యూ చెప్తారు, ఏటేటికి థ్యాంక్ యూ చెప్తారు. థ్యాంక్ యూ చెప్పడం అలవాటు అయితేనే ఏటేటికి చెప్పాలో తెలిసి వచ్చి తీరేది. అందరికి ఏం లేదు, దేవుడికి థ్యాంక్ యూ, దేవుడి సొమ్ము మొత్తం దోచి తిందమే. దేవుడికి ఒక కృతజ్ఞత చెల్లించడానికి ప్రారంభించి తీరితే కృతజ్ఞతల లిస్ట్ ఆగదు. అలాగైతే మళ్ళీ దేవుడికి ఎప్పుడు స్తుతించేది?
అర్థం కాదు. ఇంతకన్నా వ్యాఖ్యానంగా చెప్పడానికి ఇంకేం చెప్పాలో నాకు అర్థం కాదు. కృతజ్ఞత, దేవుడు చేసిన మేలులను కృతజ్ఞతలు చెల్లించడానికి ప్రారంభించి తీరితే ఒక దేవుని బిడ్డ ఏం చేయలేడు, ఆపలేడు, అన్ని మేలు లేదు. అంటే కీర్తన చెప్పినమాట, దేవుడు చేసిన మేలులను తలుచుకొని ఏం చేయాలి? అది లేదు మనకి. చప్పట్లు పడితే ఆనందం అయిపోయిందంట. అదే బాబు ముందు కృతజ్ఞత చెప్పు. కృతజ్ఞతలో నిండుబాటు కలిగి వచ్చి తీరితే ఇంకా విషయం అవ్వలేదు. దేవా ఇంకా బోల్డ్ విషయాలు ఉన్నాయి, అన్నిటికీ నేను థ్యాంక్ యూ చెప్పడానికి సరిపడిపోలేను దేవా అన్న ఒక్క ఆనందం నీ లోపల వ్యాపరించి తీరితే నీ పెదవులతో దేవునికి ఏం చేయగలిగిన? స్తోత్రం చెప్పగలిగి తీరుతావు, ఘనత ఇప్పించుకు తీరగలి. కారణం ఏంటి తెలుసా? హృదయం నిండుబాటు కలిగి తీరిందే నోరు ప్రస్తావించి తీరు. సమాధి లోపల నిండేదే సమాధి ఆవరణం మొత్తం కనిపించి తీరేది. లోనేమున్నాదో అదే బయటికి కనబడి తీరేది. అలాగైతే దేవుని ఆవరణంలో ప్రతి దేవుని బిడ్డ ఏం చెయ్యాలి? థ్యాంక్ యూ చెప్పాలి. నువ్వు రక్షణ పొందినోడైనా, దేవునికి ఎరగలేదుగా, నువ్వు బచ్చా అయినా ముదురుడైనా ఏం చెప్పాలి? మనకది రాదు. కృతజ్ఞతతో స్టార్ట్ చేసేసి ఏం చేయాలి? స్తోత్రముతో ముందుకు కొనసాగాలి. స్తోత్రానికి నాకు ప్రత్యేకత. ఎంత స్తోత్రం చెప్తాను? స్తోత్రం చెప్పి ఆగలేనంతగా స్తోత్రం చెప్పి. అందుకే బైబిల్ చెప్తున్నమాట, మీరు కానీ దేవునికి స్తుతించలేదు అనుకో, ఎవరు స్తుతిస్తారు? అప్పుడు నువ్వు ఆ రాయికి తేడా ఏంటిది? స్తుతించలేని నీకు స్తుతించుతున్న రాయికి తేడా ఏంటిది? రెండింటికి తేడా, వాటికి జీవం ఉంది, నీకు జీవం లేదు. నువ్వు ఆత్మీయతలో చచ్చావు, రాయి ఆత్మీయతతో జీవం పొందింది. మళ్ళా వేసే చెప్పినమాట, నువ్వు కానీ స్తుతించలేదు అనుకో, పాలు తాగుతున్న పసిబిడ్డలు ఏం చేస్తారు? రాళ్ళు స్తుతించేటప్పుడు నీకు బుద్ధి రావాలి. పసిబిడ్డలు స్తోత్రం చెప్పాడు నీకు బుద్ధి. నవ్వు ఎంటర్టైన్మెంట్ కాదు, నీకు బుద్ధి రావాలి. ఎవరు నాయను వాడికి జీవం లేని రాయ ఆరాధన చేయగలిగి తీరితే, జీవం కలిగిన రాయ ఉన్న చోట్ల కదిలి దేవునికి మైంపరచగలిగితే, అందుకే దేవుని యొక్క సాన్నిధ్యం కొండ మీదకి దిగొచ్చేసరి కొండ మొత్తం ఏమైతే కదిలిపోవడానికి కారణం తెలుసా? జీవం చెందిన దేవుడు మీరు జీవం చెందిన ప్రదేశానికి దిగొచ్చి తీరేసరికి రాళ్ళు రప్పలు కంపలు కింపలు మొత్తం దేవునికి ఏమైతీరింది? ఘనపరిచి తీరడని. అలాగైతే దేవుని యొక్క సహవాసంలో శక్తి పొందిన నీవు గలీజు దొండగా కూర్చోడం కాదు, పెదవులతో దేవునికి కృతజ్ఞతలు చెంది, పెదవులతో దేవునికి మహిమపరిచి తీరి ఆయన చేసిన గొప్పతనాన్ని ఏది వ్యాఖ్యానపరిచిన సహవాసం. అంటే నేను చెప్పాను, దేవుని యొక్క సహవాసంలో శక్తి ఉంది. నువ్వు దేని కొరకు థ్యాంక్ యూ చెప్తావో అదే ఆ సహవాసంలో వ్యాపరిస్తాయి. నువ్వు దేని కొరకు దేవునికి ఘనత ఇస్తావో అదే ఆ సహవాసంలో వ్యాపరిస్తాయి. అందుకే అక్కడ చెప్పబడిన మాట, ఆయన నామాన్ని నేనేం చేసి తీరుతా? ఘనపరిచి తీరుతా నాలో. అందుకే ఆరాధనలో దేవునికి ఏం చేయాలి? ఘనపరిచి తీరాలి. స్తుతులు ఘనత, స్తుతులు ఘనత రెండు ఒకేసారి కలిసి వచ్చి తీరేటప్పుడే నీ పెదవులో ఏమై తీరేది? ఆత్మ స్వాధీనం తీసుకొచ్చి తీరు. ఈ కాలంలో కొంతమంది దేవుని బిడ్డలు స్వాధీనం పరిశుద్ధాత్మ నీకు ఇవ్వాలి. నీ పెదవులపై స్వాధీనం ఎప్పుడు దేవునికి ఎక్కడ? ఎందుకు కొందరు ఎప్పుడు కూడా పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రం చెప్పేది లేదు, దేవునికి థ్యాంక్ యూ చెప్పేది లేదు. అలాంటప్పుడు దేవునికి అంత బుర్ర పాడేం లేదు. నీ నోరు లోపల దూరి, నీ హృదయం లోపల దూరి పనిచేసి అత్యాచారం చేయడానికి దేవునికి ఇష్టం లేదు. మేము సేవించే దేవుడు అత్యాచారం చేసే దేవుడు కాదు. నువ్వు మౌనంగా ఉంటే ఆయన మౌనమే. నువ్వు ఘనపరచగలిగి తీరితే ఆయన నీ ఘనతకు యోగ్యుడిగా మారి తీరుతాడు. అందుకే ఇప్పుడు కూడా కొందరికి తెలియదు అన్య భాష ఎప్పుడు ఎలా మాట్లాడాలి, అన్య భాష ఎప్పుడు ఎక్కడ దేని కొరకు మాట్లాడాలి ఇప్పుడు కూడా చాలా మందికి తెలియదు. అందుకే చాలా మంది పరిశుద్ధాత్మ కృపావరాన్ని ఎదిరించేటట్టుగా మాట్లాడేది. నాయన ముందు ఆరాధన చెల్లితే కదా నాయన నీకు ముందు ఏమైతే ఆత్మ స్పందన నీకు అర్థమైతే. హలో,
కీర్తనాలకారుడు చెప్పిన మాట, నీకున్న 10 రేళ్ళతో దేవునికి ఏం చేయి తీరాలి? ఆరాధన అంటే నీ ఆరాధనలో నీ పెదవులు మాత్రం కాదు, నీ చేతులు వాడికలోకి రావాలి, నీ కాళ్ళు వాడికలోకి రావాలి, నీ అవయవం వాడికలోకి రావాలి. దెయ్యం ఒకటిలోకి దూరేసరికి తన శరీరములో ఎలా స్వాధీనం తీసుకుంటున్నాదో దానికన్నా గొప్ప రీతిగా ఆరాధనలో ఆత్మ సాన్నిధ్యత దేవుడు నీ శరీరం మీద వేయగలడు. నీ శరీరం మీదకి ఆత్మశక్తి అయిన దేవుడు వ్యాపారం చేయలేదు అనుకో, రోగ శక్తులు నీ మీద వ్యాపారం చేసి నేను నాటకం అవుతాను. ఇది కాకపోతే అది జీవితంలో ఇదే సాక్ష్యం చెప్తావు. రోగం 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 ఎప్పుడు నయమైందో, నో ఛాన్స్. ఏ దేవుడు ఏ పాటలు వచ్చినాయి. కారణం ఏంటిది? నువ్వు సహవాసంలో ఏం వ్యాపారించే రోగం రోగం రోగం. అదే నువ్వు మాట్లాడి మాట్లాడి వ్యాపారం, గోడకు అర్థమైంది, చేపలకు అర్థమైంది, నీ శరీరానికి అర్థమైంది, నువ్వు రోగి అన్నది. హలో, అందుకే రోగాన్ని తలుచుకోని కాదు దేవునికి గడపడతాం, రోగం తప్పిందని తలుచుకుంది దేవుడు. అందుకే నలుగురు మనిషి ఒక్క మనిషిని ఏం చేసుకుంటే ఎందుకు వచ్చింది? ఎందుకు వచ్చాడు? ఆడొకే తీర్మానం, ఇంకా నా జీవితం ఒంటరి బతికే, ఇక నా జీవితం గడపలో నుంచి బయటికి వెళ్ళే ప్రసక్తి లేదు, ఇక నా జీవితం ఈ పడగే, ఇక నా జీవితం దౌర్భాగ్యమే, ఇక నాకు ఎవడు దిక్కు లేదు, ఇక నా జీవితం ఎంతటితో ముగించిపోయింది. అంత వాతావరణం మొత్తం ఆయనకి ఏమై తీరింది? ఆయన మాటల మూలంగా, ఆయన పెదవులతో ఉచ్చరించిన దాని మూలంగా రిలీజ్ అయిపోయి తీరింది. అలాంటి ఒక సందర్భమున నలుగురు ఆత్మీకులైన స్నేహితులు, నాయన అక్కడ నుండి నువ్వు ఉండడం కాదురా నాయన, ఎక్కడి నుంచి నేను విడిపించుక తేలడానికి మేమున్నాం. అలా స్నేహితులు ఏం చేశారు? ఆయన ఉన్న ఆ చోటు నుంచి ఆయనకి వెళ్ళగలిగే చోటుకి ఏం చేసుకొని తీసుకొచ్చి దిగారు. అందుకే నేను చెప్పి రావడం అనుకున్న మాట, ఎక్కడ తనకి స్థితిగతి బాగోలేదు అక్కడి నుంచి స్థితిగతి బాగున్న చోట్లకి ఏం చేసి తీరా ఎత్తుకొచ్చి. నేను ఈరోజు నీతో అడుగుతాను, నీలో ఎంత ఆత్మశక్తి ఉంది ఒకటి ఈ రీతిగా ఎత్తిపెట్టి మరి ఏసీ దగ్గరికి తీసుకురావడానికి? సహవాసంలో ఉన్నాం దాన్ని ఏసీ దగ్గరికి బైబిల్ గురించి చెప్పేది వారి విశ్వాసం ఎంత గొప్పది. ఎలా వారి విశ్వాసం గొప్పది? వారు ఎలా ఏసై దగ్గరికి తీసుకొచ్చారు? ద్వారం నుంచి ఏసై దగ్గరికి తీసుకురాలి, బదులుగా ఏం చేశారు? రేకులెత్తి నలుగురు కలిసి ఒక నేను, అది ఫెయిత్. గొప్ప విశ్వాసం ఉన్నవాడు. ఆలోచించండి, ఆడికి 60 కిలోలు ఉంటాయి. 60 కిలోలు ఉన్న మనిషి ఆయన మోసే సామగ్రి 10 కిలోలు వేసుకోండి, 70 కిలోలు ఉన్న సామగ్రిని గోడ మీద ఎత్తేసి తోసి చంపేలే. ఈ కాలంలో ఉన్న దేవుని బిడ్డలు అయితే ఎప్పుడో చంపే సమాధి చేసేస్తున్నాడు. అందుకే నీ వల్ల ఏం కావట్లేదు. ఆయన ఆలోచించి బుద్ధి నేర్చుకో. 70 కిలోలు ఉన్న మనిషిని, ఆ సామాన్ లాంటి ఉన్న మనిషిని ఏం చేశారు? గోడ మీద కెక్కేసి రేకు మీద పడుకోబెట్టేసి ఆయనకి ఏ రీతి కలిగిన హాని కలగకుండా తన విశ్వాసం కూడా వీరి విశ్వాసం లాగే ఏకమైతే ఎంతటిగా వీరి దేవునికి గణపరిచేటట్టుగా వాడు గణపరిచేటట్టుగా, వీడి దేవునికి స్తోత్రం చెప్పిన వాడు స్తోత్రం చెప్పాడు, వీడి దేవుని నామానికి దగ్గరైన వాడు. ఇక మీరు చెప్పండి, ఈ పక్షాపాయం కలిగిన వాడు పరచబడితే వీడి జీవితాంతం చేసే పని ఏంటిది? దేవుడికి స్తోత్రం చెప్తూనే బతుకుతాడు. మరి ఆడు ఆగలేదు. కారణం ఏంటో తెలుసా? ఏ స్థితి నుంచి ఆడు వచ్చాడో, ఏ స్థితిలో ఇప్పుడున్నాడో, ఏ స్థితి తనకు ముందు నడిపిస్తున్నాడో వాటి గురించి ఆయనకి ఏముంది? అవగాహన ఉంది కాబట్టి. అలాగే ఈ పగటి వేళ దేవుని బిడ్డలు అర్థం చేసుకుని రాలి. దేవునికి స్తోత్రం చెప్పకుండా ఒక్క నిమిషం ఉండకూడదు, దేవునికి కన తప్పించకుండా ఒక్క గడియ ఉండకూడదు, దేవుని యొక్క నామానికి స్తుతులు అర్పించకుండా ఒక్క సందర్భం నీ జీవితంలో ఉండకూడదు. అది చేయలేదు అనుకో, చెయ్యలేదు లేదో నీ జీవితంలో వ్యాపరిస్తారు. ఇదే సహవాసంలో ఉన్న రెండో చర్య. మూడవదిగా సహవాసంలో ఉన్న చర్య ఏంటో సపోత్ర క్రియ 2వ అధ్యాయం 42వ వచనం చెప్తున్న మాట, ఆత్మిక ఉన్నతి, అదే రీతిగా ఆత్మిక శిష్యులై మారి తీరడానుకున్న ఒక అనుబంధమే సంఘం నీకు ఇచ్చి తీరేది. సంఘానికి ఎందుకు వచ్చినావు? సంఘానికి వచ్చేది సహవాసంగా కలవడానికి, రెండోదిగా దేవునికి ఆరాధన చేయడానికి, కృతజ్ఞత స్తుతులు చెల్లడానికి, మూడోది వాటి ద్వారా నీకేమొచ్చి తీరాలి? ఆత్మీక వర్ధన. దాని
దాని అర్థం ఫస్ట్ స్టేజీ నుంచి రెండో స్టేజీకి వచ్చాం. మొదటి స్టేజీ ఏంటిది? దేవుని యొక్క సహవాసం వచ్చి శక్తి పొందుకు తీరా. రెండో స్టేజీలో శక్తి పొందిన నీవు దేవునికి శక్తియుక్తంగా, దేవునికి పెదవులతో, నోళ్ళతో దేవునికి ఘనపరిచి తీరా. మూడోది అది నీ లోపల ఏమిచ్చి తీరింది? ఆత్మీక వర్ధనిచ్చి తీరింది. హల్లెలూయా. అందుకే కాలంలో ఏమైంది? సంఘాలన్నీ కూడా ఒంటరి పోరు అయిపోయింది. ఆదివారం మాత్రం కనబడే సంఘాలుగా మారింది. ఆదివారం సంతకు వచ్చే సంఘం పైసలోడు రాదు. సహవాసం ఎన్నోడికే పైసలోడు. ఏమైంది? సహవాసం ఎప్పుడు సంఘం ఏం చేయట్లేదు, కలవట్లేదు. అందుకే వాళ్ళకి ఏం లేదు. ఆత్మీకతలో గ్రోత్ లేదు, ఆత్మీయంగా ఎదగట్లేదు. ఇప్పుడు కూడా పసిపాలుడే. చిన్న చిన్న విషయాలకి కోపం అయిపోయి చిచ్చికి రాకుండా వీడు ఇంకా ఎదగలేదు. 20 సంవత్సరాలు అయిపోయింది, ఇంకా ఎదగన్నాం. ఆత్మీయత్వంలో శిశువే. అందుకే అపోస్తలుల క్రియ 2వ అధ్యాయం, వారు రోజుకు రోజు సంఘముగా కలిసి వచ్చి తీరేది. అపోస్తలుల బోధ వారు ఒకరొకరు ఏం చేసుకు తీరేది? నేర్చుకు తీరేది. సహవాసంలో వారు కలిసి వచ్చి తీరేది. రొట్టి ద్రాక్షారసంలో వారు ఏమై తీరేది? పాలు పంచుకు తీరేది. దాని అర్థం ఆ సంఘం ఎంత ఆత్మికంగా రెడీగా ఉంది. ఇప్పుడు బలారాధన ఇచ్చినా తింటాం, రేపు బలారాధన ఇచ్చినా తింటాం, రాత్రి ఇచ్చినా తింటాం, ఎప్పటికైనా రెడీగా తింటాం. మన సంఘాలన్నీ తేడా తయారైంది. ఈరోజు అయితే నేను తిన్నాను. ఏ అంత ఘోర జీతం ఇది. ఇప్పుడు వేసే కాబట్టి ఏడగలుగుతుంది. ఆ విషయంలో కూడా దేవుని బిడ్డలకు ఏం లేదు, టెన్షన్ లేదు. నీ ఆత్మీక ఉన్నతి ఎక్కడ నీకు కనబడది? ఆ బోధలో నీకు కనబడదు. ఇప్పుడు కూడా తెలియదు ఏంటి బోధ, ఏంటి ఆత్మీకత, ఏంటి అనాత్మీకత. ఇప్పుడు కూడా తెలియదు. హలో, ఎన్ని రోజుల సహవాసానికి వెళ్ళాలి? అది నా ఆత్మీక విషయం అని ఇప్పుడు కూడా మనకు తెలియదు. 6 రోజులు పని చేయడం నీకు ఆత్మీకత. హలో, దాని అర్థం పని చేయొద్దని నేనేం చెప్పను. 6 రోజుల పని కన్నా ప్రాధాన్యత చెందే విషయం ఏంటిది? అందుకే రోజు సాతాను ఎవరి దగ్గరికి వస్తున్నాడు? ప్రతి విశ్వాస దగ్గరికి వస్తున్నాడు. అరుణోదయం గెలిచేటప్పుడు వస్తాడు సాతాను గడు. ఈ రోజుగా చర్చిగా వెళ్ళొద్దురా, పనికి వెళ్ళిపో. ఆ దెయ్యం చెప్తే వీడు అలా మొక్కేస్తాడు. ఆత్మీక ఉన్నతని పక్కకు పెట్టేసి, ఆత్మీక శిష్యత్వాన్ని పక్కకు పెట్టేసి, శారీరకతకు లాభం చెందేదాన్ని. అందుకే ఆత్మీక ఉన్నత లేదు. 4 శోధనలు వచ్చేది ఎప్పుడు జంప్ అయిపోతారు. 4 రోగం వచ్చేది పాస్టర్ గారి ప్యానల్ పై విశ్వాసి ప్యానల్ తినేస్తారు. ఏం లేదు, ఆత్మీక ఉన్నతి లేదు. ఆత్మీక ఉన్నతి ఉన్నవాడు ఏ చేరసాలలో పడినా, ఏ వేదన పడిన స్థితిగతుల్లో నుంచి వెళ్ళినా వాక్యం తనని బలపరిచి తీరుతుంది. ఆత్మీక అనుబంధం తనకి బలపరిచి తీరుతాయి. దేవునికి స్తోత్రం చెప్పే పరిస్థితి తనకు బలపరుచుకు తీరుతాయి. పరిస్థితులు ఎన్నేమైనా పర్వాలేదు. అందుకే దేవుని బిడ్డలకి ఏముండి ఆత్మీక ఉన్నతి ఉండి తీరాలి. ఆత్మీయత తగ్గావా, నెగ్గావా? అందుకే మన ఆత్మీయత అంతా ఎంత? ఈ చర్చి ఇంటి నుంచి చర్చి వరకే, దానికి మించింది లేదు. హలో, మన ఆత్మీయత ఎక్కడి నుంచి? ఇంటి కాడి నుంచి 7 వరకే, దీనికి మించింది లేదు. శిష్యులు అవ్వాలంటే గురువుని వెంబడించాలి. 2 రకాల గురువులు ఉన్నారు నీకు. ఒకటి యేసయ్య నీకు గురువు, రెండోది నీ ఆత్మీక బోధకులు నీకు గురువు. పాస్టర్ అని పిలవడానికి కొంతమంది యోగ్యత లేదు. కారణం శిష్యుడు కానీ నువ్వు పేస్టర్ పిలవకూడదు. అర్థం కాదు నీకు, అలాగ అర్థం కాదు. మీరు నన్ను బాబా 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 అని పిలిస్తే నేను బాబా లక్షణాలు చూపించడానికి నన్ను బాబా అని పిలిచి చెప్పేది. అర్థం కాదు. నేను మిమ్మల్ని నానా 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 అని పిలిపించి నేను కుమారుడుకున్న లక్షణాలు చూపించి నేను నానా అని పిలిచే యోగ్యుడే కాదు. పేరు కదా శిష్యుడు. ఆత్మిక ఉన్నతి ఉన్నోడే శిష్యుడు అయ్యింది. అర్థం కాలేదు. ఈ పాస్టర్ ఏం చేశాడు? శిష్యుడుగా ఉంటే ఆయన చేసింది నువ్వు కూడా చేస్తావు.
నీ పాస్టర్ ఎక్కడికి వెళ్ళాడు అక్కడికి నువ్వు కూడా వెళ్తావు. ఆత్మిక ఉన్నతి ఉన్నవాడు చెప్పక్కర్లే, ఆటోమేటిక్ వచ్చేస్తాడు. హలో, హల్లెలూయా. ఇప్పుడున్న విశ్వాసాలకైతే ఎత్తాలా. అలాంటి పాస్టర్లు కూడా తయారు ఉన్నారు. మీటింగ్ కూడా బండి ఎక్కించి పంపించాలి, గాడిని ఎక్కించండి. బాబా ఈ ఎండ ఎక్కించి రండి, ఈడు వచ్చి కూకుంటాడు. అలాగే చెప్పండి అమ్మా అని చెప్తాడు. ఆత్మిక ఉన్నది. మళ్ళీ అయిపోయిన తర్వాత భోజనం వీడి నోటి దగ్గర తీసుకొచ్చి పెట్టాలి. బండి భోజనము ఇది లేకపోతే వీడు రాడు. ఆ సెటప్ లోకి సంఘాలన్నీ వెళ్ళిపోయి అర్థం కాదు. ఏ సెటప్ లోకి భోజనం, బండి, తిండి, మొయ్యాలి. ఇది వాడి ఆత్మీక చర్య. యథార్థ ఆత్మీక గ్రోత్ ఉన్నవాడు, ఎదుగుదల ఉన్నవాడు తన ఆత్మీక నాయకుడు ఎక్కడికెక్కడ వెంబడిస్తే తీరుతాడు. దానికి పాత నిబంధనలో మంచి యొక్క ఉదాహరణ మనకు ఉంది. అభిషక్తుడైన దాసు ఎక్కడెక్కడికి వెళ్ళాడో ఏరియా వెనకతల ఏలిషా ఏం చేసుకుని తీరేవాడు. ఆయన బాత్రూమ్కి వెళ్ళినా వెనకే, ఆయన బట్టలు ఉతికినా వెనక, ఆయన నీళ్ళు తాగినా వెనకే, వదలలే. ఎందుకు వదలలేదు? ఆత్మిక ఉన్నతి. ఎందుకు? రెండంతుల శక్తి కావాలి అంటే ఏం చెయ్యాలి? వెంబడించే గుణం ఉండి తీరాలి. అలాగైతే ఆత్మిక ఉన్నతి కొరకు ఎన్ని గంటలు దేవునితో గడపాలో ఊహించండి, ఎన్ని రోజులు దేవునితో గడపాలో ఊహించండి, ఎన్ని నిమిషాలు దేవునితో గడపాలో. దేనితో నువ్వు ఎక్కువగా సమయం గడుపుతున్నావు అదే నీ ఉన్నతికి కారణం. నువ్వు పని మీద సమయం అధికంగా గడిపి తీరుతున్నావంటే అదే నీకు ఉన్నతి. ఆ పనిలో నువ్వు ఉన్నతుడు. నువ్వు టీవీ మీద సమయం అధిక గడుపుతున్నావు అనుకో, అదే నీకు ఉన్నతి ఇచ్చేది. ఆ ఉన్నతి లోపల నువ్వు బతుకుతావు. దాని బైబిల్ చెప్పుచ్చిన మాట, ఆత్మీక ఉన్నతి రావాలంటే అపోస్తులతో కలవాలి, అపోస్తుల బోధ వినాలి, అపోస్తులతో సహవాసం చేయాలి. తర్వాత రొట్టి దాచాల్సింది. ఇది గాయత్రి కాదు, అపోస్తులతో కలవలేను, బల్లలలో ముట్టడానికి యోగ్యత. అపోస్తుల బోధ వినడానికి టైం లేను, తినడానికి రోజులు. రొట్టి తెస్తారా? ఇక్కడ ఉట్టిగా ఇవ్వబడట్లేదు. ఉన్నతున్నోడి తింటే సార్, లేనోడికి ఎందుకు ఇది? లేనోడికి ఇది ఎంగిలి పోదన, కాలాల పైన ఎంగిలి పోదం. ఇది అదే కదా, తిన్నోడు కూడా ఎంతమంది వదిలేసిపోయింది. యాటిట్యూడ్ అది. భయభక్తి లేదు, తినేస్తున్నాం. చర్చికి రారు, ఆరాధనతో అనుబంధం ఉండదు, సవాసం ఉండదు. నొట్టి పుడి పుడికి తాగేస్తాడు. ఆయన ఆత్మిక ఉన్నతితో కాదు అది తాగేది, ఆత్మిక శిష్యుడై కాదు అది చేసేది. అందుకే బైబిల్ స్పష్టంగా చెప్పింది, అయోగ్యతతో నీవేం చేయకూడదు. రొట్టి ద్రాక్షారసంలో ఏం చేయకూడదు, పాలు పప్పు నీకు ఉండి తీరకూడదు. తిన్నా అనుకో, నీ ఫ్యూచర్ కొన్నది ఆ రొట్టి ద్రాక్షారసం నిర్ణయించదు. నీ భవిష్యత్తులో ఏం జరగాలో ఆ తిన్న రొట్టి ద్రాక్షారసం నిర్ణయిస్తుంది. అందుకే బైబిల్ కొందరు మరణానికి లోనై తీరారు, కొందరు ఆత్మిక చావుకు గురై తీరారు, కొందరు దీన రోగి. కారణం ఏంటిది? గ్రోత్ లేదు, ఆత్మిక ఉన్నతి లేదు. ఒక పాస్టర్ ఒక సంఘాన్ని ప్రారంభించినప్పుడు తనకు ఒక లక్ష్యం ఉంది. ఒక విశ్వాసాన్ని సంఘంలో తీసుకున్న ఒక లక్ష్యం ఉంది. ఏంటి? ఈ విశ్వాసి ఆత్మీకతలో ఎదగాలి. ఆ విషయంలో ఈ సంఘం చాలా అభిమానం చెందేది. నీ ఆత్మీక విషయాలు తప్ప నీ వ్యక్తిపర విషయాలు మేము ఎవరు తల దోచుకోం. నీ ఇంటికాడికి ఎంత సొమ్ము ఉంది, ఎంత బియ్యం వస్తుంది, మా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కారణం ఏంటిది? కారణం ఏంటిది? నీ ఆత్మీక విషయం మాకు గురైంది. నీ ఆత్మీక విషయం గురించి నువ్వు పట్టిస్తే నీ వ్యక్తిపర విషయం గురించి నువ్వు పట్టుకుంటావు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే సహవాసములో ఏముండి తీరాలి? ఆత్మిక ఉన్నతి ఉండి తీరాలి. పైన ఉన్నవా కింద ఉన్నవా? ఆత్మిక ఉన్నతి శ్రేణిలో ఉన్నావా? ఆత్మిక కొందరి జీవితం ఎప్పుడు ఎలాగ అడదటమే, పైకి కిందకి. బైబిల్ చెప్పేది ఇప్పుడు ఇలా పైకి. ఆత్మిక ఉన్నతే.
ఆత్మీకంలో దిగబోయే స్థితిగతులు వస్తాయి. వస్తాయి. వచ్చినప్పుడు కిందకి రాకుండా ఏం చేసుకు తీరాలి? ప్రయత్నం చేసుకు తీరాలి. దానికి మంచి ఉదాహరణ బాప్తిస్మం ఇచ్చిన యోహానును ఏం చేశారు? చెరసాలలో పట్టి ఉంచేశారు. ఇక తన ప్రాణం పోతాది అన్న స్థితిగతిలో ఆయనకి మానసిక ఒత్తిడి వచ్చింది, నిరుత్సాహం వచ్చింది. వెంటనే శిష్యులు వచ్చినప్పుడు శిష్యులకు కబురించి చెప్పారు, నాయనా ఇక యేసయ్య ఇంకెవరైనా వస్తారా నన్ను విడిపించి తీరడానికి? లేకపోతే ఏంటి నా పరిస్థితి, ఏంటి జరిగేది? ఇంకా నేను సువార్త చెయ్యాలి కదా, ఇంకా అనేక ఆత్మలు లేపబడాలి కదా, అనేకులకు మార్పు జరిగి తీరాలి కదా, ఏంటి నా పరిస్థితి? మనోవేదన చెందినప్పుడు యేసయ్య తన శిష్యులకు, యోహాను శిష్యులకు చెప్పిన మాట ఏంటో తెలుసా? నాయన ఆయనకి వెళ్ళి చెప్పండి, నువ్వు లేకపోయినా మేము పనులు చేసేస్తావు, నీ పని అయిపోయింది నాయన, ఎక్కడ నువ్వు ఏం చేసుకో, రెడీ అయిపో వెళ్ళిపోవడానికి. డైరెక్ట్గా ఏం చెప్పారు? ఇలా విశ్వాసాలు చెప్పాలి. మళ్ళీ ఆదివారం తెచ్చిరాడు మన హల్లెలూయా. మా అమ్మ చనిపోక 2-3 సంవత్సరాల కింద దేవుని యొక్క సేవకులు వచ్చి చెప్పారు, మీ ఇంట్లో 2 మరణాల్లో 2లో ఎవరో ఒకరు ఏం చేశారు, మరణానికి రెడీ అయితేరండి. మనవాళ్ళు అయితే ఓ నాయన పరామర్శ అని చెబుతున్నాడు, డాక్టర్లని పరామర్శింది. ఆమె చేసిన మరణ తెలుసా? దొరికిన ఆ సమయాన్ని దేవుని కొరకు ఎంత ప్రయాసపడి తీరాలో అంత ప్రయాసపడి తీరింది. మా అమ్మకి ఎవడు తిండి పెట్టలేదు కానీ మా అమ్మ అందరికీ తిండి పెట్టు. ఇదిగో అమ్మ నీకు నచ్చింది అని చెప్పి ఎవరు పెట్టలే, మా అమ్మ మాత్రం నీకు నచ్చిందని చెప్పి అందరికీ. మరి ఆడి దర్శనం పెట్టలేని దర్శనం, మా అమ్మ దర్శనం పెట్టే దర్శనం. చనిపోయే గడియలో కూడా ఏం చేసి తీరింది? చెప్పుకెళ్ళి తీరింది. ఏమని? నీ ఆత్మిక క్షేమావృద్ధిని కోరుకు తీరు. అందుకే విగ్రహపురంలో ఉన్న కొంతమంది సంఘస్థలకు వెళ్ళి ఆత్మికంగా బలపడి తీరాలి, అభిషేకం పొంది తీరాలి, ఆరాధనలో ఘనత పొంది తీరాలి. దొరికిన టైంలో ఏం చేస్తుంది? దేవుని కొరకు ప్రయాసం. దానివల్ల సంఘం ఏమవుతుంది? ఆ మాటను ఏం చేస్తారు? హృదయాన్ని, మా ఆత్మిక తల్లి చెప్పిన మాట దీనిని మేమేం చేశాం? నెరవేర్చి తీరుతాం. పోయిన సోమవారం ఒక ఇంట్లో వెళ్ళి కూర్చొని ఆ అమ్మ ఏడుతుంటాను, అమ్మ అయ్యో అమ్మగారు చేసిన దానినే నేను ఇప్పుడు అలవాటు చేస్తాను. నాకు వాక్యం చదవడం తెలిసేది కాదు, నేను వాక్యం చదవడం నేర్చుకున్నాను. నాకు వాక్యం బోధించడం తెలియదు కాదు, నేను వాక్యం బోధించడం నేర్చుకున్నాను. నేను తల్లిగారిని నా ఆదర్శంగా నేను తీసుకున్నాను. ఆమె ప్రార్థన చేస్తున్నా, నేను ప్రార్థన చేయను కోరుతాను. అలా నా కుటుంబం బాగుపడి తీరిందని ఒక్క 10 నిమిషాలు మాట్లాడేటప్పుడు నాకు అర్థమై తీరింది. మంచి తల్లి దగ్గర ఏం చేసుకుంది? ఆ కుమార్తె నేర్చుకు తీరింది, ఆ కుటుంబం బాగుపడి తీరింది, ఉన్నతి కొరకు ఆశపడేటట్టుగా మారి తీరింది. చివరికి ఆమె చెప్పిన మాట ఏంటి తెలుసా? ఒక్క కూడిక నేను వదలను, ఒక్క సహవాసం నేను వదిలిపెట్టాను, ఒక్క అణు విషయంలో కూడా నేనేం చేశాను? దిగజారే పద్ధతి లేదు. ఆత్మిక ఉన్నతి కొరకు ఎంత ప్రయాసమైనా, ఎంత కష్టమైనా, నా ఆత్మిక నాయకులు నాకు నేర్పించిన దానిని నేనేం చేసి తీరుతా? కొనసాగి తీరుతా. ఒక ఆదివారం రోజు మేము ఇక్కడ రావడానికి ఇలా కుదరలేనప్పుడు మా ఇంటి కింద ఉన్న ఆయన అడిగి, మీ చర్చి ఇంత దౌర్భాగ్యమా, ఒకడు కూడా లేదా మీకు లేకుండా ఆరాధన నడిపించలేదు? ముఖం మీద అడిగారు. నేను అన్నా స్పిరిచువల్ గ్రోత్ లేదయ్యా, ఎదుగుతున్నారు ఇంకా పసిపిల్లలే. ఆయనకి అర్థమైపోయింది ఏమని. ఒక్క వారం ఒక పాస్టర్ గారు లేకపోతే పాస్టర్ గారికి బదులుగా పాస్టర్ గారు నిలబడాలి. దట్స్ స్పిరిచువల్ గ్రోత్. హలో ఉన్నారో లేదో నాకు తెలియట్లేదు. కొంతలకితో ఈ సంఘం ఇచ్చేస్తే 2 ముక్కలు చేసేసి వచ్చే వారం వచ్చేసి ఆయన ఆ సంఘానికి పాస్టర్ అయిపోతాడు. ఇలాగే 90% సంఘానికి ఉన్న జన్మ, 90% సంఘాలకి జన్మ ఇలాగే. ఏమి ఏడున్నది ఆడ దోచుకుని అడిగాను అన్నం పెట్టారు. సొంతంగా ఏం చేయట్లేదు, పిల్లల్ని కనట్లేదు. ఆ విషయంలో మేము అభిమానం చెంది తీరుతున్నాం. ఈ సంఘంలో ఎక్కడి నుంచి ఎవరిని దోచుకొని తీసుకొచ్చే పద్ధతి ఏం లేదు. అలా ఉన్న అలాగే వెళ్ళిపోండి, ప్రాబ్లం ఏం లేదు. మేము కనగలం, నాకు కనగలిగే ఏముంది? స్ట్రాటజీ ఉంది. ఆత్మీయతలో ఎదిగినది ఏది కంట, ఆత్మీయతలో ఎదుగుదల లేనిది కొట్టరాయిగా మిగిలింది. హలో హల్లెలూయా హల్లెలూయా. అప్పుడు మీరు అడుగుతారు, అయ్యగారు జన్మ పొందిన తర్వాత నో విడిచిపెట్టి పోనీ, జన్మ పొందే వెళ్ళింది, పొందకుండా వెళ్ళలేదు. పొంది వెళ్ళడం మంచిదా, పొందకుండా వెళ్ళడం మంచిదా? స్పిరిచువల్ గ్రోత్, ఆత్మిక ఉన్నతి, ఆత్మిక శిష్యులు. ఒక శిష్యు ఇంకో శిష్యుని ఏం చేయాలి? తయారు చేసుకు తీరాలి. యేసయ్య దేవునికి దేవుని యొక్క శిష్యత్వం కింద ఉండి తన 12 మంది శిష్యులను శిష్యులుగా మార్చి తీరగలిగి తీరితే నువ్వు కూడా దేవుని యొక్క శిష్యత్వం కింద ఉండి నువ్వు కూడా అనేక శిష్యులను ఏం చేసి తీరాలి? తయారు చేసుకు తీరాలి. హల్లెలూయా.
ఈ 35 సంవత్సరాల్లో ఎన్నెన్ని చోట్ల, ఎన్నెన్ని ఊర్లో, ఎన్నెన్ని ప్రాంతాల్లో, ఎన్నెన్ని చోట్ల మేము వెళ్ళి ఏం చేసుకోగలిగాం? అనేక ఆత్మలను సంపాదించుకు తీరాం. ఓకే, ఆ సంఘాలు ఏమి మనతో అంటుబాటు కలగలేదు, కానీ వాటి జన్మకు ఏమై ఉంది? మా చెయ్యుత కూడా ఉంది. మా ఆత్మీక ఉన్నతి వారికి సహాయపడి తీరి. హల్లెలూయా. అందుకే నేను ఇందాకే చెప్పాను, కొందరి ఆత్మిక ఉన్నతి ఇంటి దగ్గర నుంచి చర్చి వరకు నాయన విస్తరించి తీరాలి. ఆత్మిక ఉన్నతి ఉన్నవాడు ఒక చోట్ల ఉండలేడు, ఒక చోట్ల కూర్చొని ఆరాధన చేయలేడు, ఒక చోట్ల ఉండి శిష్యుడిగా మారాలి. భూమిగాంతముల వారికి వెళ్ళి ఏమైతే వెళ్తాడు? శిష్యుడిగా మారి తీరడానికి. మూడవదిగా ఆత్మిక శిష్యులు, అదే రీతిగా ఆత్మిక ఉన్నతి. నాలుగోదిగా చెప్పబడిన మాట అలాంటి వాడికే దేవుని యొక్క శరీరంగా చెప్పబడితే, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 12, 13, 14 వచనాలు చెప్పబడిన మాటలు. క్రీస్తు శరీరములో మనం ఏమై తీరా? అవయవములయ్యి తీరాం. ఎవరు అవయవమై తీరేది? దేవుని ద్వారా శిష్యుడై మారినవాడు, ఆత్మిక ఉన్నతి చెందినవాడు. అందరూ దేవుని యొక్క శరీరానికి అవయవములా? అందరూ కాదు. ఆత్మిక ఉన్నతి ఉన్నోడే. ఆత్మిక ఉన్నతి లేనోడు ఎప్పుడు కూడా సంఘానికి ఏం కాలేడు. అర్థం చేసుకోవాలి. నేను చెప్పిన మెసేజ్కి ఉన్న ఆధార విషయం ఏంటిది? సబ్జెక్ట్ విషయం ఏంటిది? సహవాసానికి ఉన్న ప్రాధాన్యత. అలాగైతే ఏసయ్య శిరస్సు. ఓకే, మనం బాడీ. శిరస్సు ఎక్కడెక్కెళ్తే బాడీ పనికి వెళ్ళదు. పనికి వెళ్తున్నామంటే ఏమర్థం? కాంటాక్ట్ లేదు. అర్థం కాలేదన్నమాట. ఒక్క వారం ఎగ్గొట్టి ఆ రోజు కాంటాక్ట్ లేదు నాతో, ఎవరితో? తలతో నీకే సంబంధం, నువ్వు ఒంటరి పోదు. తల ఎక్కడున్నదో శరీరం మొత్తం అక్కడే హాజరైపోదు. దాన్నే సహవాసం అని చెప్పేది. కలవదు, అవి మనకు అనవసరం. అందుకే ఈ ఆన్లైన్ చర్యలన్నీ ఉన్నాయి. ఆన్లైన్లో ఏం చేసుకో తీరొచ్చు. ఆన్లైన్లో వచ్చి చూసి టీవీ చూసినట్టుగా కాదు, ఆరాధన మనోభావం ఉండాలి. కొందరు ఆన్లైన్లో వాక్యం వింటారు, ఎందుకు వింటున్నారో కూడా అర్థం కాదు. ఎక్కడ నీకు ఎంత ఏకాగ్రత ఉందో ఆ ఆన్లైన్లో కూడా అంతే ఏకాగ్రత ఉండాలి. ఎక్కడ కూర్చొని దేవునికి ఎంత స్తోత్రం చెప్తున్నావు అక్కడ కూడా ఓకే. అది సౌండ్ ఆఫ్ అయి ఉంటుంది, దాని స్తోత్రం చెప్పడం ఆపకూడదు, చేతులంతా ఆపకూడదు, వెయ్యి తీయడం ఇది అలాగే లేదు. ఒక చెడ్డీ ఒకటి వేసేసి అలాగే ముసుకేస్తే వేసేది లేతే లేదు. వంటలు చేస్తూ తలతో నీకు అంటుండి తిరిగితే వంట చేస్తూ ఉన్న ఆరాధనకు ప్రాధాన్యత. ఓకే, వంట చేస్తూ పెదవులతో స్తోత్రం ఉండుతాను, వాక్య ధ్యానం ఉండి. గొప్ప విషయం ఏంటో తెలుసా? కొందరు దేవుని బిడ్డలు తలకాయ లేని బిడ్డలే. తలకాయ లేదు, మండమే. ఊహించండి, తలకాయ లేని ఒక బాడీ తిరుగుతున్నట్టు. అందుకే దేవుని బిడ్డలు దెయ్యాలుగా చూస్తున్నారు. కారణం ఏంటి? తలకాయ లేదు. క్రీస్తు శరీరానికి ఏమై తీరేది? తల. హలో, సంఘం అవయం. ఓకే, ఈ రెండింటిని ఏం చేయగలిగి తీరాలి? కలపగలిగి బాగా ఆలోచించింది. తల పరలోకంలో ఉంది, మడిమి భూమిలో. ఈ రెండింటిని దానికే మనకి ఆత్మశక్తి కావాలని చెప్పేది, వాక్యశక్తి కావాలని చెప్పేది. ఊహించలేము కూడా. పరలోకంలో ఉన్న సగ సామగ్రి, ఈ భూమిలో ఉన్న సగ సామగ్రి కలిసి ఉంది. హలో, ఇదో పక్కనున్నాడు చెప్తే అర్థం కాదు, దాని ఒక దేవుని బిడ్డకి అది చెప్తే అర్థమై తీరుతుంది. కారణం ఏంటి? శరీరంగా ఉన్నది ఏదే కాబట్టి. హల్లెలూయా, హల్లెలూయా. శరీరం ఒక్కటే, 100 శరీరాలు లేవు. శరీరం ఒక్కటే, అవయవాలే అనేకం. ఓకే, శరీరం ఒక్కటే, అవయవాలే అనేకం. ఓకే, నువ్వు చెయ్యి కావచ్చు, కాలు కావచ్చు, ముక్కు కావచ్చు, నోరు కావచ్చు, ఇంకేమన్నారు కావచ్చు. నువ్వే పరిశోధించుకో. ఈరోజు వెళ్ళి ప్రార్థన చేసుకుంటూ, దేవా నేను నా సంఘానికి ఏ అవయవం మాట్లాడతాడు దేవుడు, ఏ అవయవమో ఆ అవయవం నువ్వు. ఒక్క శరీరమే, ఒక్క అవయవం.
కొందరి శరీరానికి చెమటే. ఆడి పని ఏంటిది? శరీరం లోపల నుండి కారి బయటికి వెళ్ళిపోవడమే. ఉదాహరణ చెప్తున్నా. శరీరంతో చెమట కూడా పని లేదా? ఉంది. ఆ చెమట లోపల ఉందనుకో, శరీరం ఉబ్బిపోయి చచ్చిపోతాడు. చెమట ఏమై తీరాలి? అప్పుడు ఆడి పని ఏంటిది? అలా లోన ఉంటూ ఉంటూ బయట చచ్చిపోయిపోవాలి. అలా సంఘం లోపల ఉంటూ ఉండు. అందుకే నేను ముందే ఏ అవయవమో ఈ ఉపవాస కూడికలో దేవునికి అడుగు, దేవా నేను చెయ్యినా? కాదు, చెయ్యి అయితే ఉన్నది మొత్తం ఇచ్చేయాలి. నేను ముక్కునా? ఊపిరి తీర్చుకోవాలి, ఊపిరి వదులుకోవాలి. చెత్త ఏమంటే ఇదా ఊహించండి. మీరెవరో మీరు విభజించండి. మళ్ళీ నేను చెప్తున్నా, ఒక్క శరీరం అనేక అవయవాలు. ఓకే, క్రీస్తు తలతో అంటూ లేకుండా ఒక అవయవం ఒక నిమిషం కూడా బతకదు. అర్థం కాలేదు. ఈ శరీరానికి తలక ఇలాగ అంటుగా ఉంది. ఓకే, ఈ వారం నేను చర్చికి వెళ్ళను, కూడికెళ్ళకి వెళ్ళను, అయిపోయింది. ఓకే, ఇది ఎక్కడో అంటారు కదా. ఇటు నుంచి క్రీస్తు తల నుంచి అంటూ వేరైపోతే ఇంకెక్కడికి వెళ్ళి అంటుతాడు. ఇంకెక్కడికి వెళ్ళి బతకాలో అక్కడికి వెళ్ళి అంటుతాడు. ఆ త్రోవలో సాతానుగాడు రావచ్చు, ఆ త్రోవలో దెయ్యాలు రావచ్చు, ఆ త్రోవలో వాక్య వ్యతిరేకత ఏవచ్చు. వాటితో అంటుకలిగి ఏం చేస్తాడు? ఎలాడు ఉంటాడు. ఎక్కడ ఎలాడున్నావు? ఏ పగటి వేళ ఒక్కసారి ఏం చేయాలి? పరిశోధించుకు తీరాలి. హలో, హల్లెలూయా. అందుకే సామెతల గ్రంథం 25వ అధ్యాయము 27వ అధ్యాయం 17వ వచనం చెప్తున్నమాట, ఇనుమునేం చేసి తీరుతున్న? పదును చేసి తీరుతున్నది. హలో, ఇనుమునేం చేసి తీరేది? పదునై తీరేది. నువ్వు క్రీస్తు తలతో ఐక్యత చెంది పదునై ఉన్నావు అనుకో, నీ అవయానికి మొత్తం నీవేమైతే పదునుగా మారి తీరుతావు. అవయాలు మొత్తం దాడుగా మారి తీరుతాయి. హల్లెలూయా. అలాగైతే పదును చేసేదానికి ఒక ఉద్దేశం ఉంది. ఉత్తిగా మేము పొద్దున చేస్తారా? కత్తి ఉత్తిగా మేము పొద్దున చేసి చేస్తారా? దాన్ని ఏం చేస్తాం? వాడుతాం. అలాగైతే పదునైన దానిని దేవుడు ఏం చేసేది? అకౌంట్స్లో తీసుకొని ఆత్మీకంగా వాడుతాడు. స్పిరిచువల్ అకౌంటబిలిటీ అండ్ స్పిరిచువల్ యూజ్. ఆత్మీకంగా దాడు చేయబడి ఆత్మీకంగా ఉపయోగపరచబడి తీరుతాడు. ఓకే, అలాగైతే దేవుని శరీరం అయిన వాడిని, క్రీస్తు శరీరముతో అంటు కలిగిన వాడిని, ఆత్మీక ఉన్నతి కలిగిన వాడు, ఆత్మీకంగా శిష్యుడైన వాడు, దేవునికి ఆరాధన చేసిన వాడు, దేవునితో సహవాసం పెట్టుకున్నవాడు, దేవునితో జీవితాన్ని ప్రారంభించిన వాడు ఎక్కడికి వెళ్ళినా ఎవడితో కలిసినా పొందైపోతాడు. హల్లెలూయా. దేవుని శరీరముతో అంటు కలిగి ఉన్నాడు ఎక్కడికెళ్ళి హాజరైతే చాలు. నువ్వు ఐగర్తో కలిసి ఏ కూడికి వెళ్ళినా వాళ్ళు రీఛార్జ్ అయిపోతారు. ఇది అలాగే కాదు, ఐగర్తో వెళ్ళి అక్కడికి వెళ్తే వీళ్ళు ముద్దపప్పు బొమ్మలే, అలా ముద్దపప్పు బొమ్మలు, వీళ్ళు ముద్దపప్పు బొమ్మలే. ఏం తేడా ఏం లేదు. ఎక్కడి నుంచి ఆత్మిక ఉత్తేజనం పొంది శిష్యుడే నిన్ను తీసుకెళ్ళింది. అక్కడికి వెళ్ళి అందరినీ ఏం చెయ్యాలి? పదును చేసి. నీ పాటల్లో ప్రజలు పదునై తీరాలి, నీ వాక్య ధ్యానంలో ప్రజలు పదునై తీరాలి, నీ ప్రార్థనలో ప్రజలు ఏమైతే. స్పిరిచువల్ అకౌంటబిలిటీ. స్పిరిచువల్గా ఆత్మికంగా నీకు లెక్క అప్పచెప్పి బాధ్యతని పిచ్చి తీరి వాటి ద్వారా ఆత్మీకతలో కొందరిని ఏం చేయాలి? బలపరచుకు తీరాలి. గత 2 సంవత్సరాల్లో ఆత్మీకంగా బలపడిన వాళ్ళు ఒక 100 మంది పేర్లు చెప్పండి. 100 సంఘాలు చెప్పండి మీ ద్వారా ఆత్మీకంగా బలపడింది. లెక్కప్ప చెప్పాలి, బాధ్యత కలిగిన వారిగా మారాలి. హలో, మనం వెళ్ళిన సువార్తల ద్వారా ప్రజలు ఏమైతే తీరాలి? ఆత్మీకంగా ఉత్తేజం అవ్వాలి, చచ్చిపోకూడదు. కొందరు సువార్తకు వస్తారు, పక్కన వాడు చంపేయడానికి వస్తుంది. ఓ బాబు నువ్వు సువార్త చేస్తాను, నువ్వు చేయి. ఆ గణపతి ఇస్తే ఇచ్చాడు, లేకపోతే కాలికి తిరిగి అలాగే చేస్తున్నాడుగా. ఇది అడగలేదు, గణపతికి వెళ్ళదు,
నువ్వేం చేయలేదు, ఖాళీగా వచ్చావు, ఖాళీగా ఎందుకు ఏదో చేశాడుగా. ఆడి పొదులు చేయాల్సిన ప్రక్రియలు ఆయన ఏం చేస్తున్నాడు, పొదులు చేసుకునే. హల్లెలూయా. శరీరమే ఇంకో శరీరాన్ని ఏం చేయగలిగేది, తాడు చేయగలిగేది. శరీరమే ఇంకొక శరీరాన్ని తయారు చేసుకోలేదు. శరీరమే ఇంకొక శరీరం దేవుని రాజ్యం నిమిత్తం ఏమై తీరేది, మార్చుకు తీరేది. కోకోకోలా కంపెనీ 30 సంవత్సరాల్లో ఎన్ని కోట్ల మంది ఇంట్లోకి వెళ్ళేంతగా మారింది. దేవుని యొక్క శుభవర్తమానం ఇప్పుడు కూడా కొన్ని ఇళ్ళకి వెళ్ళాయి. కోకోకోలా కంపెనీ ముందు వచ్చిందా, సువార్త ముందు వచ్చిందా? కోకోకోలా కంపెనీ పెట్టి ఇంట్లో కోకోకోలా అన్న కంపెనీ గురించి తెలియలేని ఎవడు లేదు. మా అబ్బాయికి వెళ్ళి అడిగితే కోకోకోలా అంటే నాకు తెలుసు అంటుంది. కారణం ఏంటిది, దాని వాడిక ఆమె కూడా తెలుసు కాబట్టి. సువార్తకున్న వాడిక, సంఘానికున్న వాడిక, ఆత్మీయత ఉన్న వాడిక ఎంత వ్యాపారం చేసుకు తీరింది. హల్లెలూయా. అందుకే నా మాటలు నేను ముగించాలని కోరుచున్నాను. ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, ఇనుమును పదును చేసినట్టుగా నీ ఆత్మీయత ఇతరులను పదును చేసి తీరాలి. నీ అభిషేకం ఇతరులకు ఏం చేయాలి, పదునై తీరాలి. నీ ఉపవాసం ఇంకొకడికి ఏం చేయాలి, పదునుగా మార్చి తీరాలి. నీ తిండిపోతు లక్షణం ఇంకొకరిని తిండిపోతుగా మార్చకూడదు. హలో, చివరి మాట, నీ స్వభావమే ఇతరులోకి ఏం చేసింది. నువ్వు తిండిపోతైతే ఒక పాస్టర్ గారు ఉన్నాడు, ఆయన మీటింగ్ పెడితే నాకు ఈ వంటలు కావాలి, మన వంటలు ఇవ్వలేదు అనుకో, మొహం మార్చుకొని వెళ్ళిపోతాడు. ఆయన ఎందుగా పని చేసేది, హలో, ఆ పని ఎందుకు చేసేది, మనం కూడా ఎందుకు ఆ పని చేసేది. వాక్య పరిచయం చెప్పు, అవుతాను డబ్బులు ఇస్తారా, బయట పంపిస్తారా, మన నీకన్నా ఫ్రీగా శాతం వెళ్ళిపోతాడు. అడిగి ఇవే మొక్కలే, ఓ శరీరం మొక్క దొరికితే చాలు, ఎలా దూరైనా అడిగి తన పని అని చేస్తాడు. డిమాండింగ్గా మారిపోయింది. హలో, ఒకరోజు ఇలా విపరీత సభ జరుగుతుంది. సభ జరిగినప్పుడు వాక్య పరిచయం సూపర్గా చెప్పారు. సువార్తకి వెళ్ళడానికి ఎంతమందితో ఎవరున్నారు, నేను మిమ్మల్ని అమెరికాకి తీసుకెళ్తాను. సంఘస్థలు అందరూ చేతులు ఎత్తేసారు. అమెరికా పాస్టర్ గారు అండి, ఓ నాని నీ సొంత ఊర్లో నువ్వు సువార్త చేయాలి, అమెరికాకి లేట్ చేస్తావు. హలో, అప్పుడు ఒకటి లేచి చెప్పాడు, అయ్యా ఏడ చేసేదే అక్కడ చేస్తాం, అమెరికా కదా గౌరవం ఎత్తారు. ఉన్నవారిని నువ్వు పదును చేయగలిగి తీరితే అమెరికా కాదు కానీ బోధిగాంతం వరకు ఉన్న వాళ్ళని పదును చేసి తీరాలనుకున్న త్రోవను దేవుడు ఏం చేసి తీరుతారు, అప్పగించుకు తీరుతారు. హల్లెలూయా. శరీరానికి ఉన్న ప్రత్యేకత ఇంకొక శరీరాన్ని నరకం నుంచి విడిపించుకు తీరాలి. శరీరానికి ఉన్న ప్రత్యేకత ఇంకొక శరీరాన్ని పరలోక రాజ్యం చేర్చుకు తీరాలి. శరీరానికి ఉన్న ప్రత్యేకత ఏడో తెలుసా, ఇంకొకరిని సంఘంగా మార్చి తీరాలి. సంఘం ఎవరు, మనమే సంఘం. నేను సంఘం అయితేనే ఇంకొకరిని నేనేమై తీరేది, సంఘం చేసుకోగలిగి తీరేది. నా వాక్య పరిచర్య కొందరిని సంఘం చేసి తీరాలి, నా పాటలు కొందరిని సంఘం చేసి తీరాలి, నా వాయాదన కొందరిని సంఘం చేసి, నా ప్రార్థనా జీవితం కొందరిని సంఘం చేసి, నాకున్నవన్నీ, నాకున్న డబ్బు కొందరిని ఏం చేయాలి, సంఘముగా మార్చి తీరాలి. అలా పదును చేస్తేనే సహవాసానికి ఇంపార్టెన్స్, ప్రాధాన్యత కలిగేది. అందుకే ఈ కాలంలో ఉన్న సంఘాలన్నీ ఎలా ఉన్నాయి, క్లబ్లో కలిసిన ఇందులా ఉంది. మామూలు మీటింగ్ అంటే ఊరు రారు, ఆదివారం మీటింగ్ అందరూ సెలవు, మంచి ఏం ప్రాబ్లం లేదు. అందుకే గవర్నమెంట్ కూడా కొత్త నియమం తీసుకొస్తుంది, ఇంకా ఆదివారం సెలవు ఉంచడం. ఆల్రెడీ ప్రైజ్లో రావాలి, ఏంటి చేయడం, సెలవు పెట్టరు. నాకు నచ్చింది భలే, నిన్న దూకి దేవుని స్తోత్రం చెప్పాడు. ఆ రోజు కూడా కొందరు కనబడదుగా, నేను కనిపిస్తాను, అది నా విషయం, ఈ విషయం నాకు లేదు. ఆదివారం కూడా వాళ్ళు ఏం చేస్తారట, ఆదివారం తీసేస్తే మరి సెలవులే ఉండవట, అసలు సెలవే ఉండదు, ప్రతిరోజు పని ఉండదట. చూడండి ఎంత వ్యవస్థితి, అప్పుడే అర్థమై తీరేది నిజంగా దేవుని ప్రేమించే ప్రజలు ఉన్నారా లేదా. దాని అర్థం ఆదివారమే కూడాలా, అలాగే ఉందా, సెలవు ఉంది కాబట్టి మన ఊర్లో ఆదివారం కూడుతున్నాం.
దుబాయ్ లాంటి ప్రాంతాలకు వెళ్ళండి, ఆదివారం అక్కడ సెలవులు లేవు, శుక్రవారం అందరూ అక్కడ ఉన్న సదుపాయం శుక్రవారమే. యూరోప్ లాంటి దేశాలకు వెళ్ళండి, శుక్రవారం లేదు, సోమవారం వాళ్ళకి సెలవు. వాళ్ళు ఆ రోజు ఏం చేసేది నిర్ణయించుకొని సంఘాంగంలో ఏ రోజు సంఘముగా కలిసి వచ్చి తీరుతున్నారు అప్పుడు వాళ్ళు ఏం చేసేది దేవునికి ఆరాధన చేసుకు తీరేది. అందుకే నా మాటలు నేను ముగించాలని కోరుచున్నాను. ఆత్మిక ఉన్నతి నిమిత్తం, ఆత్మిక శిష్యుల ఊట నిమిత్తం, ఆత్మిక సహవాసంలో దేవుని శక్తి సామర్థ్యం పొందుకు నిమిత్తం, ఆత్మికంగా ఎదుగుదల పొందుకు నిమిత్తం, దేవుని యొక్క శరీరంతో అంటు కలుగునే నిమిత్తం, ఆత్మికంగా ఇతరులకు దాడు చేసుకునే నిమిత్తం ఈ కాలంలో దేవుని యొక్క సంఘం సహవాసంలోకి వచ్చి తీరుదాం. దాని ప్రాధాన్యతను మనం చూపించి తీరుదాం. అలాగన్నా కొందరిని పరలోకాన్ని చేరుదాం. లేదు నాకు ఇష్టం నా కష్టం, అది కూడా నీ ఇష్టమే. ఈ వాక్యాలను దేవుడు మనందరినీ కూడా దీవించును గాక. తన సమర్పించుకుందాం, దేవునికి అసలు ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ మహోన్నత దేవానికి వందనాలు తెలియవస్తున్నాం. ఈ పగటి వేళ దేవాన్ని సన్నిధిలో మేము కలిసి వచ్చి ఈ వాక్య భాగంలో నుంచి నేర్చుకోవడానికి, చదువుకోవడానికి మాకు ఇచ్చిన గొప్ప అనుబంధం బట్టి నీకు స్తోత్రం అయ్యా. సహవాసములో శక్తి ఉంది, సామర్థ్యం ఉందయ్యా. ఆ సామర్థ్యం మేము అనుభవించి తీరాలి. ఆ సామర్థ్యం అనుభవించే దాంట్లో దేవా మా పెదవులు, మా శరీరవయము స్తోత్ర యాగముతో, కృతజ్ఞత స్తుతితో ముందుకు కొనసాగుతున్నట్టుగా దేవా మమ్మల్ని సహాయపరచమని కోరుచున్నా. సహవాసములో ఏ దేవ ఆత్మిక ఉన్నతి ఉంది, సహవాసములో ఆత్మిక శిష్యత్వం ఉంది, సహవాసములో దేవ నీ దేవుని యొక్క శరీరముతో, దేవుని యొక్క సంఘముతో కలిసి ఉండి యేసయ్య తలతో అంటు కలిగి ఉండి ఒక శరీరంగా మారి తీరే ప్రవణత సహవాసానికి ఉంది. చివరిగా దేవా నీ సహవాసములో ప్రాధాన్యత కలిగి ఒకరొకరికి అకౌంట్ తీసుకునేటట్టుగా, ఒకరొకరి పట్ల ఆత్మిక ఉజ్జీవాన్ని కల్పించేటట్టుగా, ఒకరొకరిని ఆత్మికంగా దాడు చేసి పదులు చేసుకొని దేవ ప్రయోగశాలిగా మార్చిన సంఘ సహవాసంగా మార్చి మమ్మల్ని నిలబెడుతున్నందుకు స్తోత్రం దేవా. ఈ పగటి వేళ మాకుతో దేవుని యొక్క వాక్యోపదేశం ద్వారా మాట్లాడి బలపరిచినందుకు స్తోత్రం. అది దేవ కొందరి జీవితంలో కూడా ఉజ్జీవాన్ని దయచేసినందుకు స్తోత్రం. వాటి ద్వారా దేవుని యొక్క మాటలు మాకు అందినందుకు స్తోత్రం అయ్యా. అదే రీతిగా మేము ప్రార్థన చేసిన సకల విషయంలో నీ అద్భుతాలు మా జీవితంలో జరిగి తీరినందుకు స్తోత్రం దేవ. సహాయం దయచేసినందుకు స్తోత్రం, దీవెనలతో నింపినందుకు స్తోత్రం. యేసు నామములో అడిగి వేడుకున్న పరమ తండ్రి ఆమేన్. తండ్రి యొక్క కుమార యొక్క పరిశుద్ధాత్మక సహవాసం ఇప్పుడు వెళ్ళప్పుడు ఇక్కడికి వచ్చిన భక్తులతో దేవాన్ని రెండవ రాకడ వరకు తొడిగిందును గాక. యేసు రక్తమే జయం, యేసే వాక్యమే జయం, యేసే నామమే సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. గట్టి శబ్దంతో 3 సార్లు హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మన ప్రార్థన ఆలకించిన దేవునికి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆత్మీయతలో దేవుడు మనల్ని బలపరిచినందుకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. సంఘముగా దేవుడు మమ్మల్ని అందరినీ కూడా మార్చినందుకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. దేవుడు అందరిని దీవించును గాక.